నెక్స్ట్ మనం ఏమంటామండి, ఇన్వర్టర్ హ్యామర్. ఇన్వర్టర్ హ్యామర్ అంటే ఏంటిది, ఇవరకు మనం ఏదైతే చెప్పుకున్నామో ఏంటంటే హ్యామర్ క్యాండిల్ ఏదైతే చెప్పుకున్నామో దాని క్వైట్ ఆపోజిట్ ఉండేది ఏంటంటే ఇన్వర్టర్ హ్యామర్. ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కడ ఫామ్ అవుతుందట, డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. సో ఆల్రెడీ చెప్పాను ఈ విక్ గురించి, మళ్ళా చెప్పి టైం అనేది వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి అనే విషయాన్ని చూద్దాం. ఏంటంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, అప్ సైడ్ మీదికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, మీదికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక ఏం చేశారు, బయ్యర్స్ అనేవారు డామినేట్ చేస్తూ సెల్లర్స్ అనేవారు కింది పుష్ చేశారు. మళ్ళీ మార్కెట్ ఏమైంది, ఎక్కడో ఒక కొద్దిగా మీద క్లోజ్ అయింది. అంటే ఈ క్యాండిల్లో మనకు బయ్యర్ స్ట్రెంత్ కనబడిన ఓవరాల్ ఇక్కడ విక్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఫైటింగ్ అనేది 100 కిలోమీటర్లు ఉరకాలనుకుందాం, ఓడు 80 కిలోమీటర్లు ఉరికిందంటే ఆడు 50% కంటే ఎక్కువ ఉరికింది కనుక సక్సెస్ కొట్టినట్టుగా ఎంతో కొంత. సో ఇక్కడ సక్సెస్ కొట్టిరు, సెల్లర్స్ అనేవారు ఏం చేశారు, ఎక్కువ సక్సెస్ కొట్టిరు. ఇలాంటి క్యాండిల్ కనుక డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితే, ఎక్కడ ఫామ్ అయితే, డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితే మనం ఎవరి యొక్క స్ట్రెంత్ అనుకుంటాం, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంది. ఎవరి యొక్క స్ట్రెంత్, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంది. ఒకవేళ అప్ ట్రెండ్ లో ఫామ్ అయినా కూడా ఎవరి యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు. కానీ నేను ఏం చెప్తానా, ఇక్కడ ఈ సెల్లర్ స్ట్రెంత్ ఉన్నప్పుడు దీని మీద అంటే దీని మీద ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే, ఏ క్యాండిల్ క్లోజ్ కావాలంటే ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎవరి యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉన్నట్టు. ఈ విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏమైంది, మార్కెట్ అనేది కంటిన్యూగా ఫాలో అయింది. ఏమైంది, ఫాలో అయింది. ఏం చేసింది, ఒక రెడ్ క్యాండిల్ బిఫోర్ ఉన్న రెడ్ క్యాండిల్ ఏం చేసింది, ఇన్సైడ్ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇన్సైడ్ లో ఫామ్ అయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటిది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ తగ్గింది, కింది పోనిస్తలేదు. ఏం పోనిస్తలేదు, కింది సైడ్ పోనిస్తలేదు. సో మార్కెట్ ఏం చేస్తుంది, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యి క్యాండిల్ హైలో ఎంట్రీ. ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఏమొచ్చింది, త్రిబుల్ కన్ఫర్మేషన్ ఏం వచ్చింది, డోజీ వచ్చింది. అప్ సైడ్ మార్కెట్ అనేది వెళ్ళింది. ఏమైంది, అప్ సైడ్ మార్కెట్ వెళ్ళింది. సో మార్కెట్ ఏంటిది, కన్సాలేషన్ లో ఉంది. కన్సాలేషన్ లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏంటిది, ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ రిజెక్షన్ క్యాండిల్ లో ఏం చేసింది, మార్కెట్ అనేది సస్టైన్ అయ్యి దీని మీద బ్రేక్అవుట్ తీసుకున్నప్పుడు కూడా మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఆ విషయాన్ని మరీ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఏం చేసింది, ఫాల్ అయింది. పెద్ద రిజెక్షన్ క్యాండిల్ తోటి కింది సైడ్ వచ్చింది. కింది సైడ్ వచ్చి ఏం చేసింది, 4 ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినాయి. ఎప్పుడు కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఏంటది ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఈ క్యాండిల్ రేంజ్ లో ఎన్ని క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ చెప్తానా, ఇడు ఏం పని లేదా ఈయనకు మళ్ళీ చెప్పి వీడియో లెంత్ చేస్తాడు అని అనుకున్న వాళ్ళకు డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. సరే మళ్ళీ చెప్తాను, ఏదో ఇంత నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ చేయండి. ఇక్కడ నేను ఏం చెప్తానా, ఈ క్యాండిల్ రేంజ్ లో ఉన్నప్పటికీ ఏంటంటే సెల్లర్స్ బయ్యర్స్ యుద్ధం జరుగుతుంది. కనుక ఇక్కడ ఏముంటది, మార్కెట్ అనేది కన్సాలేషన్ టు సైడ్ వేస్ లో ఉంటది. ఏముంటది, కన్సాలేషన్ టు సైడ్ వేస్ లో ఉంటది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందో మనం డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. ఎటు వెళ్తుందంటే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్కెట్ ఏం చేసింది ఇక్కడ, సో మనం అనుకున్నట్టు అదే లెవెల్లో ఉంది. మార్కెట్ సస్టైన్ అయింది, అప్ సైడ్ మూవ్మెంట్ అని తీసుకుంది. ఏం తీసుకుందంటే అప్ సైడ్ మూవ్మెంట్ అని తీసుకుంది. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ వెళ్ళింది. సో డబుల్ కన్ఫర్మేషన్, త్రిబుల్ కన్ఫర్మేషన్ ఏంది, నేనేం చెప్పాను, మార్కెట్ అక్కడక్కడనే వస్తుంది. ఏం చెప్పినా అక్కడక్కడనే వస్తుంది. సచ్చింది, మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ వెళ్ళింది. సో మార్కెటింగ్ ఇక్కడ ఏం చేసింది, నేనేం చెప్పాను, రెడ్ క్యాండిల్ లో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే దీని మీద ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో వెంటనే ఎంట్రీ తీసుకోవచ్చు. అది ఎక్కడన్నా కానివ్వండి, ఓకేనా, ఎంట్రీ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటిది, ఎస్టర్డేకి సంబంధించి ఎగ్జాక్ట్ ఇదే లెవెల్ మీద మార్కెట్ ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు. ఈ సినారియో గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఈ క్యాండిల్ రెస్పెక్ట్ చేస్తూ అప్ సైడ్ వెళ్ళినప్పుడు దాని హైలో ఎంట్రీ తీసుకోవచ్చు. మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అని తీసుకుంది. ఏం తీసుకుంది, అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంది. ఇక్కడ ఏంటి, మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇలాంటి క్యాండిల్ మీద మార్కెట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రీటెస్ట్ చేసింది. సో అప్ సైడ్ వెళ్ళింది. అంటే నేను ఏం చెప్తున్నా, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కూడా ఏం చేస్తుంది, తప్పనిసరిగా ఆ క్యాండిల్ ఫార్మేషన్ రెస్పెక్ట్ చేసినప్పుడు, చేయనప్పుడు నువ్వేం చేయలేం, నేనేం చేయలేను. చేసినప్పుడు ఏం చేయాలి, దాన్ని
మనం యూజ్ చేసుకోవాలి. సో ఈ క్యాండిల్ ఏం చేసింది, నేను చెప్పినట్టు మార్కెట్ కన్సల్టేషన్ అయింది, ఒక డోజీ క్యాండిల్ తోటి క్లోజ్ అయింది. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది. ఇంకేం చేసిందంటే మార్కెట్ ఇక్కడ ఏంటిది, ఒక రెడ్ క్యాండిల్ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్, ఇక్కడ ఒక స్ట్రెంత్. సో ఈ స్ట్రెంత్ లో మార్కెట్ ఉంది. సో మార్కెట్ ఏం చేసింది, అప్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది.